నమస్తే, వెల్కమ్ టు ప్రియాస్ వాయిస్. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ఊహించని షాక్ తగిలింది. అనిత పిఏపై వేటు పడింది. అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పిఏ జగదీష్ ను అధికారులు తొలగించారు. హోంమంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న సంధు జగదీష్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఆ పోస్ట్ నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగ్లు, సిఫారసుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని ముందు నుంచి జగదీష్ పై ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందని టీడీపీ వారు అనితను వివిధ పనులపై కలవడానికి వచ్చిన వారు ముందు నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్ గత 10 ఏళ్లుగా అనిత దగ్గర ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకుడైనప్పటికీ లెక్క చేసేవాడు కాదు. మంత్రి తర్వాత అంతా తానే అన్నట్లు ఉండేవాడు. ఎన్ని విమర్శలు వచ్చినా అనిత ఆయన్ని పిఏగా తీసేయలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారనేది విస్తృత ప్రచారంగా సాగింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత జగదీష్ ను పిఏగా తొలగించారు. ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగానే వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్, జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు. జగదీష్ లెక్కలేనితనం, అరాచకాల్ని సహించలేని ఎస్ రాయవరం మండలానికి చెందిన టీడీపీ నాయకులు కొందరు ఆయన అక్రమాల గురించి ఓ అంతర్గత సమావేశాన్ని పెట్టుకుని ఆయన విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నారు. దీని గురించి తెలిసిన జగదీష్ ఆ నాయకులకు ఫోన్ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. దీంతో హోంమంత్రికి భయపడి వారెవరూ కూడా అప్పట్లో నోరు విప్పలేదు. మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్ అధికారుల ద్వారా లైసెన్స్ దారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని జగదీష్ పై ఆరోపణలున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. థాంక్యూ.